ఈ రోజు ఈ వీడియోలో హిందువులు ఇప్పుడు ఎలా ఉంటున్నారో మనం ఎలా ఉండాలి అనే దాని గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను అనుకున్నవి నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఎక్కువ ఏమంటారు పబ్లిక్ లోకి వెళ్లకున్నా కూడా ఏదో చూసిన కొంతమందికైనా తెలుస్తుంది అనే ఆలోచనతో ఈ వీడియో తీస్తున్నాను. నిన్న కూడా సాయిబాబా దేవుడా కాదా అని ఒక వీడియో తీసాను. ఇంతకుముందు వేరే టాపిక్ మీద అయితే వెళ్ళాయి ఈ వీడియోస్, కానీ ఈ టాపిక్ మీద అయితే వెళ్ళలేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే మన మట్టుకు మాత్రమే హిందువులు ముస్లింస్ బాయ్ బాయ్ అని చెప్పి వాళ్ళు మనం ఒకటే అన్నట్టుగా మతభేదం లేకుండా కలిసిమెలిసి ఉండడం లాంటివి, అలాగే వాళ్ళ పండుగలకి మనం స్టేటస్లు పెట్టుకోవడం, వాళ్ళకు విష్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. మరి అదే వాళ్ళు మన పండుగలకి కానీ లేకుంటే మనం పెట్టిన ప్రసాదం కానీ ఎప్పుడైనా తీసుకున్నారా, మన పండుగలకి ఎప్పుడైనా విష్ చేశారా, స్టేటస్లు పెట్టుకున్నారా ఒకసారి ఆలోచించండి. అది వాళ్ళ మతం మీద వాళ్ళు ఇస్తున్న గౌరవం. మనం ఎలా ఇస్తున్నాము? అసలు మనం మనుషులుగా ఎందుకు పుట్టాం, అది కూడా హిందూ ధర్మంలోనే ఎందుకు పుట్టాం అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం మనుషులుగా పుట్టడమే ఒక గొప్ప అంటే మనం హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయినా మన మట్టి బుర్రలకి ఇవన్నీ ఎందుకు తట్టుతాయి చెప్పండి. సరే, మనం హిందువులో మనకి మతభేదం ఉండదు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అనుకుందాం. మరి వాళ్ళు వాళ్ళ మతం పట్ల ఉన్నట్టు మనం మతం పట్ల మనం ఉంటున్నామా అని ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ముస్లింస్ ప్రతి శుక్రవారం తప్పకుండా దర్గాకి వెళ్తారు, ఖురాన్ చదువుతారు. ఇక క్రిస్టియన్స్ అయితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు. మరి మన హిందువులం ఎంతమంది రోజు భగవద్గీత చదవడం, రోజు కాకపోయినా కనీసం ఒక్క రోజైనా, వారంలో ఒక్క రోజైనా ఎప్పుడైనా చదివారా? కనీసం ఒక 10 నిమిషాలు దేవుడి ముందు దండం పెట్టుకున్నారా? ఏదైనా మీకు కోరుకుంటే కోరుకోవడానికి దండం పెట్టుకుంటారు, అంతే తప్పితే మరి మనం హిందువులం, మనం సనాతన ధర్మంలో పుట్టాము, మనం దేవుని పూజించడం మన బాధ్యత అని ఎప్పుడైనా మన దేవుని పూజించారా? వాళ్ళకు ఒక్కొక్క దేవుడు ఉంటేనే వాళ్ళు అంతగా గౌరవించి పూజిస్తున్నారు. మనకి 3,00,00,000 మంది దేవతలు ఉన్నారు. ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క దేవత పుస్తకమైనా చదవడం జరిగిందా? మనకు అవన్నీ ఎందుకు? మనిషిగా పుట్టినందుకు తినాలి, తాగాలి. ఆదివారం వచ్చిందా మాంసం మందు ఉండాలి, ఎవడైనా సచ్చినా ఉండాలి, ఎవడైనా బతికినా ఉండాలి, ఎవడైనా పుట్టినా ఉండాలి, ఎవడైనా ఏడ్చినా ఉండాలి. ప్రతి దానికి మన హిందూ సంప్రదాయంలో మెయిన్ గా ఒక సంప్రదాయం అయిపోయింది అనమాట, మందు మాంసం తినడం తాగడం లాంటిది. ముస్లిమ్స్ గానీ క్రిస్టియన్స్ గానీ చర్చికి వెళ్ళడానికి, మసీదుకి వెళ్ళడానికి కారణాలు వాళ్ళ కోరికలు కాదు. మేము ఈ మతంలో పుట్టాము, ఈ మతానికి గౌరవం ఇవ్వాలి, ఈ మతంలో ఇలా చేస్తేనే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో వాళ్ళు ప్రతి శుక్రవారం చిన్న పిల్లల కానించి పండు ముసలి వాళ్ళ వరకు చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, ఖురాన్ చదువుతారు, అలాగే బైబిల్ కూడా చదువుతారు. మనలో ఎంతమంది అసలు మన పిల్లలకైనా నేర్పిస్తున్నామా? సరే, మనం అయిపోయింది, మన ఏజ్ అయిపోయింది అనుకుందాం, మన పిల్లలకైనా మనం చదివిస్తున్నామా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మనం మనుషులము ఇవాళ ఎలా ఉంటున్నాము అని ఆలోచిస్తున్నాడు తప్పితే రేపు చనిపోయాక ఏమవుతాము అని మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. నువ్వు ఇవాళ బాధపడుతున్నావు, కష్టాల్లో ఉన్నావు అనంటే నిన్న మొన్న చేసుకున్నది కాదు, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న ఫలితం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు నీకు చూపిస్తుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ దగ్గర కోట్లు ఉన్నాయంటే దానికి కూడా అదే కారణం. నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటావు, ఈ జన్మలో అనుభవిస్తున్నావు. మనిషి జన్మ అనేది ఎన్నో నీచమైన జన్మల్ని దాటుకొని వచ్చిన ఒక మంచి అదృష్టం మనకి మనిషిగా పుట్టడం అనేది. ఇంత మంచి అదృష్టాన్ని ఆ దైవనామ స్మరణకి, ఆ దైవానికి దగ్గర కాకుండా ఏదో తిన్నామా, తాగామా, ఉన్నామా, అసలు ఈ మానవ జన్మకి అర్థం ఏంటి అని తెలుసుకోకుండానే చాలా మంది చెడు వ్యసనాలకి బానిస అవ్వడం. ఇంత ముఖ్యమైన మానవ జన్మ ఎత్తినందుకు దైవారాధన చేయడము, అలాగే దైవానికి దగ్గరగా వెళ్లడము అనేదైనా జన్మ ఉంది అంటే అది ఒక మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. మనం దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునిలో మనం ఐక్యం అవ్వాలి అనంటే మనం చేయాల్సిందే నిరంతర భగవన్నామ స్మరణ. మనకి ఇంకో దరిద్రం ఏంటంటే ఇందులోనే మత మార్పిడి. మనం హిందువులు ఎక్కువగా ఉన్నాం, వాళ్ళ మతాలు పెరగాలి అని చెప్పి వాళ్ళ దారిలోకి తెచ్చుకొని వాళ్ళ మతాల వలన ఎక్కువగా పెంచుకుంటున్నారు. మతం మారే వాళ్ళలో చాలా మంది హిందువులే ఉండడం అదొక నీచం అన్నమాట. చాలా మంది హిందువులే మక్కువ చూపిస్తున్నారు మతం మారడానికి. ఇప్పుడు ఇక్కడ ఉంటే అందరు దేవులను మొక్కాలి, పూజ చేయాలి, అదైతే ఆదివారం ఒకసారి పోయినామా, చర్చికి పోయినామా, బైబిల్ చదివినామా చాలు అని చెప్పి అసలు హిందువులు ఎంతమంది పూజ చేస్తున్నారు? రోజు ఒక 10 నిమిషాలు దీపారాధన చేయడానికి కూడా టైం సరిగ్గా కేటాయించలేకపోతున్నారు. అది ఇంతమంది దేవులను మొక్కే బదులు లేకపోతే ఒక బొట్టు గాజులు ఏది అవసరం లేదు, మనం ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పి చాలా మంది హిందువులు మతం మారుతున్నారు. ఎవరైనా హిందువులు వేరే మతం వాళ్ళని మన మతంలోకి తీసుకురావడానికి ట్రై చేశారా? వాళ్ళకి మతం మీద ఉన్న గౌరవం మన హిందువులకి లేకుండా పోయింది. మన సనాతన ధర్మం ప్రపంచం అంతా వ్యాప్తిస్తుంది, కానీ మన భారతదేశంలోనే అడుగున ఉండిపోయింది. చాలా మంది ఫారినర్స్ వాళ్ళు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని స్మరణ చేయడము, భగవద్గీత చదవడము, వాళ్ళు మొత్తం భజనలు చేస్తూ ఉండడం
మనం మాత్రం ఇంట్లోనే ఆ టీవీలు మొబైల్ పట్టుకొని అసలు దేవుడు ఉన్నాడా అన్నట్టుగా ఉండడము. చూసారా, అసలు మనం హిందువులుగా పుట్టి మనం ఏం చేస్తున్నామో ఎప్పటికైనా అర్థమవుతుందా మీకు? ప్రతి ఒక్క హిందువు ఇంట్లో భగవద్గీత తప్పనిసరిగా ఉండాలి. కానీ ఎంతమంది ఇంట్లో ఉంది? ఒకవేళ ఉన్నా కూడా ఎంతమంది దాన్ని తీసి చదువుతున్నారు? ఒకవేళ అసలు అది భగవద్గీత అనేది ఒక మూలన పెట్టేస్తాము, దుమ్ము పట్టినప్పుడు తుడుస్తాము, లేకుంటే ఎవరైనా చనిపోతే వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి చనిపోయిన తర్వాత అని చెప్పి ఒక రాత్రి ఆ భగవద్గీతని ఒక పాట రూపంలో పెట్టుకుంటాం తప్పితే ఆ భగవద్గీతని చదవము. భగవద్గీత అనేది చనిపోతే శవం ముందు చదివేది కాదండి. మన జీవితం ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి భగవద్గీత తప్పకుండా చదవాలి. భగవద్గీత చదవడం వల్ల మన జీవితం చాలా మారిపోతుంది. ఇది నేను చెప్పడం కాదు, ఎంతో మంది గురువులు చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. ఎంతో మంది చెప్పినా కూడా ఇంకా మన దాంట్లో అయితే మార్పులు అనేది రావడం లేదు. ఇకనైనా మార్పులు చేసుకోండి. హిందువులుగా పుట్టినందుకు ఇదొక మీ ధర్మం అని గుర్తించండి. అయితే చాలా మంది ఇలా కూడా అంటారు, ఈ బిజీ లైఫ్ లో చదివేంత ఊపికి ఎవరికి ఉంది అని చెప్పి. నిజంగా మీరు అంత బిజీగా ఉన్నారా? అసలు ఒక 10 నిమిషాలు ఫోన్ పట్టుకొని చూడట్లేదా? ఒక అర్ధ గంట మీ ఫ్రెండ్స్ తో తాగడానికి తినడానికి బయటికి వెళ్ళట్లేదా? ఇంట్లో అసలు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయరు, మీ భార్యతో టైం స్పెండ్ చేయరు, కానీ మొబైల్ పట్టుకోవడానికి మాత్రం టైం ఉంటుంది, ఫ్రెండ్స్ తో తిరగడానికి టైం ఉంటుంది, అనవసరమైన ముచ్చట్లు ఫోన్లలో గంటల కొద్ది పెట్టుకోవడానికి టైం ఉంటుంది, కానీ భగవద్గీత చదవడానికి మాత్రం మీ దగ్గర టైం ఉండదు. మీరు చాలా బిజీ కదా. చాలా మంది అంటారు, ఉన్నది ఒకటే జీవితం, ఇవాళ ఉంటామో రేపు పోతామో తెలియదు, ఇవాళనే ఫుల్ గా తాగేద్దాం, తినేద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మరి ఉన్నది ఒకటే జీవితం కదండి, మళ్ళీ పుడతామో లేదో కూడా తెలియదు. మరి ఈ యొక్క జీవితంలో ఆ భగవన్నామ స్మరణ చేసి ఆ భగవంతునికి దగ్గరగా అవ్వాలని చూడాలి. కానీ ఈ తిని తాగడం మీద ఉన్న శ్రద్ధ భగవంతుని మీద లేకుండా పోయింది. మళ్ళీ సృష్టించాడు, భగవన్నామ స్మరణ చేసేది ఆయన కోసం కాదండి, మన జీవితం బాగుండడానికి, మన ముందు తరాలు బాగుండడానికి తప్పితే ఏదో ఆయనని మొక్కితే ఆయన ఏదో పొంగిపోతాడు అన్న ఆలోచన కాదు. అసలు మనం మానవ జన్మ ఎత్తిందే ఆ భగవన్నామ స్మరణ చేసి భగవంతుని దగ్గరగా ఉండడానికి. అది ఉపయోగించుకోకుండా అన్ని అడ్డమైన పనులన్నీ చేస్తున్నాం తప్పితే ఒక అర్ధ గంట దేవుని ముందు కూర్చొని మనసారా దేవుణ్ణి స్మరించలేకపోతున్నాము. మనల్ని సృష్టించిన అతనికి మనం కొంచెం కూడా టైం ఇవ్వలేకపోతున్నాం. మళ్ళీ మీరు ఒక 5 నిమిషాలు దేవుని దగ్గరికి వెళ్లి మీకు ఏమైనా కష్టం వస్తే నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి మీరు మొక్కగానే మళ్ళీ ఆయన మాత్రం మీ కోరికలు తీర్చేయాలి. లేకపోతే మీ కోరికలు తీర్చకపోతే మన దేవుడు బెస్ట్ గా మన మతం మారిపోవాలి, వాళ్ళ దేవుళ్ళు బెస్ట్, వాళ్ళకి అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అని మళ్ళీ ఇందులో మత మార్పిడి ఒకటి. అసలు ఈ మనుషులు ఎలా తయారవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మారండి. మనం హిందూ ధర్మంలో ఎందుకు పుట్టాం, సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి. రోజు భగవద్గీత చదవండి. లేదు మేము గంటల కొద్ది కూర్చోలేము అనుకుంటే రోజు ఒక 2 శ్లోకాలు చదవండి. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. అంత పెద్ద 5 నిమిషాల్లో వచ్చే అర్జెంట్ పని ఏముంటుంది చెప్పండి? మన జీవితాన్ని మార్చేసి ఒక 5 నిమిషాలు మనం కేటాయించలేమా? మీరు ఒక 5 నిమిషాలు రోజు 2 శ్లోకాలు చదివినా కూడా సంవత్సరం వరకు పూర్తి అయిపోతుంది. సంవత్సరం లోపు మీకు వచ్చే మార్పులు మీరే గమనిస్తారు. నేను అది అనుభవిస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుసుకొని మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమంది వరకు వెళ్తుందో కూడా నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళకైనా అర్థం కావాలి అన్న ఒక ఆశతోనే ఈ వీడియో తీశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. నాకు మనసుకు అనిపించింది అయితే నేను మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.